మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏదో చట్టం చేశాం, అది ప్రజల మీద రుద్దుతాం, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా చట్టాన్ని చెయ్యము అని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈ చట్టం వల్ల ఉపయోగాలు 1-2 చెప్తాను, మిగిలిన అన్ని కలెక్టర్ గారు మిగతా మిత్రులు చెప్పారు. మొదటిది సాదా బైనామాలు. 2020 చట్టం అయితే చేశారు. చట్టం చేసినప్పుడు చేయటానికి 2 రోజుల ముందు, చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆన్లైన్లో సాదా బైనామాలు ఉన్నవారు అప్లై చేసుకోమంటే మీలో కొంతమంది కూడా అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వాళ్ళు 9,26,000 మంది ఉన్నారు. కానీ ఆ 2020 చట్టంలో సాదా బైనామా అంశమే పేర్కొనలేదు. పేర్కొని కారణంగా అధికారులు ఏ రకమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. కోర్టు కూడా ఈ చట్టంలోనే అంశం లేదు, మేమేమి చేయగలుగుతామని కోర్టు కూడా తీర్పిచ్చింది. ఆ కారణం చేత ఆ అప్లికేషన్లన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ చట్టంలో ఆ ఆన్లైన్లో ఉన్న 9,26,000 అప్లికేషన్లు జెన్యూన్ గా ఉన్న వాటిని, నిజమైన వాటిని పరిష్కరించేది ఈ చట్టంలో పొందుపరిచాము. అంతేకాదు, ఒక ఎంఆర్ఓ గారు ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పు చేస్తే, ఒకరి భూమి ఒకరికి ఎక్కిస్తే ఆ ఆసామి రోడ్డు మీద తిరగటం తప్ప ఏ అధికారికి తన గోడు వినిపించుకునేది ఆనాటి చట్టంలో లేదు. మన భూభారతి చట్టంలో ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆర్డీఓ గారు కూడా న్యాయం చేయకపోతే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, సిసిఎల్ఐకి వెళ్ళొచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే స్పెషల్ ట్రిబ్యునల్స్ పెడుతున్నాము. ఈ స్పెషల్ ట్రిబ్యునల్స్ లో సామాన్య ప్రజలకి కోర్టుని ఆశ్రయించకుండా ప్రజల కష్టాలు తీర్చడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ట్రిబ్యునల్స్ ని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు, భూముల రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు కానీ రైతన్నలు స్వచ్ఛందంగా మా భూములు సరిహద్దులతో కాదు మ్యాప్ కావాలి అని కోరుకుంటే రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా మ్యాప్ తోనే రిజిస్ట్రేషన్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పెట్టాము. దీనివల్ల రాబోయే కాలంలో భూముల పంచాయతీలు, భూముల వల్ల గొడవలు వీలైనన్ని తగ్గుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సర్వేర్లని 6,000 మందిని ట్రైనింగ్ చేసి లైసెన్సులు ఇచ్చి లైసెన్స్ సర్వేర్లని మీ మండలానికి పంపించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఆనాడు అర్ధరాత్రి ఆనాటి దొరవారికి వారి గ్రామంలో వారు చెప్పిన పని చేయలేదని విఆర్ఓ వ్యవస్థని, గ్రామీణంలో ఉండే ప్రాంతంలో ఉండే వ్యవస్థని అర్ధరాత్రి ఒక కలమపోటుతో రద్దు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు గ్రామాల్లో పంచాయతీలు వస్తే పరిష్కరించే పెద్ద మనిషి లేని కారణంగా అన్న తమ్ముడు మధ్య, భార్య భర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య అనేక సమస్యలు ఆ వ్యవస్థ లేని కారణంగా
ఈనాడు గ్రామాల్లో చూస్తున్నాము. ప్రతి రెవెన్యూ గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారుల్ని పంపించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రెవెన్యూ వ్యవస్థ సర్వేర్లు నాకు తెలిసి వచ్చే నెల 10వ తారీఖు లోపే మీ గ్రామాలకు వీళ్ళు వస్తారు. ఇటువంటి అనేక అంశాలని అనేక సమస్యలని పరిష్కరించేది ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ చట్టంలో ఇంకొక అంశం కూడా ఉంది. ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అది రెవెన్యూ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, భూదాన భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, అదే రకంగా దేవాదాయ భూములు కావచ్చు. ఈ భూములని ఎవరైనా కబ్జా చేస్తే ఈ పోర్టల్ భూభారతి 2025 పోర్టల్లో ఏ గ్రామం నుంచైనా ఏ ఇంట్లో నుంచైనా డైరెక్ట్ గా మీరు కంప్లైంట్ చేసే అవకాశాన్ని కూడా